హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్వైజీ మన సాయి ధరమ్ తేజ్ గారిది సాయి ధరమ్ తేజ్ గారు కాదు, సాయి దుర్గా తేజ్ గారిది ఒక టీజర్ టైప్లో ఒకటైతే వచ్చేసింది భయ్య. నిజంగా మీకు ఇప్పటికే డౌట్ వచ్చినచ్చు, సాయి ధరమ్ తేజ్ని ఎందుకు సాయి దుర్గ తేజు అని అన్నాను అని చెప్పేసి. అయితే మీరు బాగా గమనిస్తే యాక్చువల్గా కింద టైపింగ్లో కావచ్చు, అలాగే పైన సాయి దుర్గ తేజ్ ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు అని చెప్పేసి కూడా ఆ టైటిల్ కూడా చూడొచ్చు భయ్య. అంటే నేను ఇదేదో పెద్ద ఇష్యూ చేయట్లేదు భయ్య, నార్మల్గానే చెప్తున్నాను. అంటే పేరు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన ఏదైనా పేరు మార్చారా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే సాయి ధరమ్ తేజ్ కన్నా సాయి దుర్గ తేజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమందికి అయితే ఇంతవరకు చాలామంది గమనించారో నాకు తెలియదు. అయితే నేనైతే గమనించాను భయ్య. పోనీలే ఈ టీజర్లో నాకు తెలిసినంత వరకు అసలు భయంకరంగా ఉన్నాడు భయ్య సాయి ధరమ్ తేజ్ అన్న, సాయి దుర్గ తేజ్ అన్న. అసలు నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ అంటే రామ్ చరణ్ అన్న తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఒక రేంజ్లోకి వెళ్తారు అంటే అది మాత్రం నాకు తెలిసినంత వరకు ఏనే. ఎందుకంటే అసలు నేను భయంకరంగా ఊహించలేదు ఎలా ఉంటుంది ఆ టీజర్ అని చెప్పేసి. అయితే పేరు విషయానికి వద్దామా, పేరు మార్చుకోవడం వల్ల పోయేది ఏం లేదు. పాపం ఆయన ఏదో కొంచెం అంటే మొన్న పడ్డాడు కదా యాక్సిడెంట్ అయ్యి, అలాగా ఏదన్నా ఆస్ట్రాలజీ ప్రకారము ఏదన్నా పేరు మార్చుకోండొచ్చు అని మాత్రం నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకా అంతకు మించి నేనేం ఇష్యూ చేయట్లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే, మీరు గమనించినారా లేదా అని చెప్పేసి.